క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఎడన్నాడు వెలుగులో సంబంధమైన వాడు, వెలుగు సంబంధి అయినవాడు, వెలుగులో ఉండేవాడు ఎలా ఉంటాడట? ఒకటి, జ్ఞానం కలిగి ఉంటాడు, మెలుగుగా ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగి ఉంటాడు, నిరీక్షణ కలిగిన వాడే ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ అధ్యాయం 11వ వచనం తొందరగా చదవాలా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేలైనది తెలుసుకుని అలాగూ చేయుడి. మన విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మన అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన దోపకరణములను ధరించుకుందాం. హల్లెలూయా. చాలా రాత్రి సంబంధం అయిపోయిందంటే, రాత్రి అయిపోయిందని తెల్లారిలోకి వచ్చేస్తున్నాం అంట. ఇక రాత్రి సంబంధమైన క్రియలను విడిచిపెట్టి తేజ సంబంధమైన దోపకరణములు ధరించుకుందాము. అక్కడ అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సర్యమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. పగటి వేళ నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి. పగటి వేళ నడుచుకున్న వాడు ఎలా ఉండాలట? అల్లరితో కూడిన ఆటపాటలు లేని వాడై. హలో, పగటి వేళ నడిచేవాడిలో ఏముండదు? అల్లరితో కూడిన ఆట పాట. ఏది? ఆటపాట కాదు, ఆటపాట ఇక్కడ ఉంటాయి. మరి అది మనం దాన్ని వదిలేస్తున్నాం. అల్లరితో కూడిన ఆటపాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాట ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణ చెబితే, మనలో మన మాట ఎవరికి చెప్పాక, ఎవరైనా మెచ్యూర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసి మెరుపుతీగలాగా అలాగొచ్చేది. పాస్టర్ గారు రాలేదా? రాకపోవటం వల్ల మీకు నష్టమే లేదు, నాకే నష్టం. ఎందుకని? నా ఎదురుకుండా అయినా చేసేస్తారు మీరు. అందుకోసం నా ఊరు, నా విలువ నేను కాపాడుకోవడానికి అలా వచ్చేస్తాను. దానికి పెట్టుకున్నటువంటి మంచి పేరు ఏంటంటే, ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారండి అంటే. నేను ఈ మాట చెప్తున్నాను. అల్లరితో కూడినటువంటి ఆటపాట చక్కగా, అల్లరితో కూడిన ఆటపాట ఏంటంటే, ఏదైతే మర్యాదగా ఉండదో, ఏదైతే క్రమం లేకుండా ఉంటుందో అదే అల్లరితో కూడిన ఆటపాట. అక్కడ మర్యాద ఉంటుందా? అక్కడ క్రమం ఉంటుందా? గుప్పుల్లో తీసుకుంటాం. ఏంటది? పనిగట్టుకుని మరీ కొనుక్కొస్తారు. వాళ్ళ కోసం తెచ్చావా, ఇంకా తేలేదా, ఎక్కడిట్టో అని అడుగుతారు. అంటే నీళ్ళు ఏమనుకుంటారంటే, పాచగారు ముందున్నాడు కదా, వీడికి ఏమి వినబడతో కనబడతా అనుకుంటారు. నాకు వెనకాల ముందు కూడా కొళ్ళు ఉంటాయమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చెవులు కొంచెం పెద్ద, చివరిను ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వినపడద్ది. వినండి. గుప్పుడు పశువు తీసుకుని పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తుంటుంది. పాస్టర్ గారు అడుగు అలా ఎలాగెట్టగానే మొదలెడతారు. నేను జాగ్రత్తగా చెప్తున్నాను. అల్లరితో కూడిన ఆటపాట అక్కడ ఉన్నదంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏ సంబంధమైన క్రియలయ్యి? చీకటి సంబంధమైన క్రియలంటే అక్కడ ఎవడు అధికారం చేస్తున్నాడు? అక్కడ సాతాను అధికారం చేస్తున్నాడంటే ఎవరి అధికారం లేదు. అక్కడ ఎవరు ఎందులో ఉన్నారు? చీకట్లో ఉన్నారు, వెలుగులో ఉన్నారా? చీకట్లో ఉన్నారంటే ఏం లేదు వాళ్ళకి, వెలుగు లేదు. వెలుగు లేదంటే ఏమి లేదు, వెలుగు లేదంటే వెలుగులో లేరు కనుక వాళ్ళకి ఏమి లేదు, జీవం లేదు. జీవం లేదు కనుక వాళ్ళకి ఏమి లేదు, నిత్య జీవం లేదు. మీరు అంధకార సంబంధమైన క్రియలు చేస్తున్నారు కనుక మీరులో ఏం లేదు, వెలుగు లేదు. వెలుగు లేదంటే వెలుగులో లేనివాడు జీవంలో లేనట్టే. జీవంలో లేనివాడు దేనికి పాత్రుడు కాదు, నిత్య జీవనకు వారసుడు కాదా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే గుప్పుడు పశువు పట్టుకుని దేని కోల్పోతున్నావు? నిత్య జీవం కోల్పోతున్నావు అన్నమాట. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా.
ఇంత చెప్పిన తర్వాత ఇంకా పసుపు ఎక్కడ ఉంటుందా అని ఎత్తుకుంటే నీ కర్మ, నేను ఏమీ చేయలేను. అందుకే అసలు నేను ఎందుకు ఏం మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పేస్తానంటే, పరలోకంలో ప్రభువారు నన్ను పిలిచి నాని బాబా వెళ్ళరా ఇక్కడ నుంచో అంటాడు. అక్కడ నుంచొని అప్పుడు మన లిస్ట్ అంతా పిలుస్తాడనమాట. మార్తమ్మ గారు లేదు, మార్తమ్మ గారు నాకంటే పైన కాబట్టి ఈయన తరణి గారు తర్వాత అందరూ వరుసగా, మరి ఎవరి పేరు చెప్తే బాధపడతారని నేను చెప్పట్లేదు, ఆ దేవుడికి ఇస్తాం. పూల రేవతి గారు వీళ్ళందరినీ దేవుడు పిలుస్తాడు. రేవతి వచ్చి అంటది, రేవతి మరి ఆ రోజు నువ్వు పసుపు వేసావు, ఏంటి పరిస్థితి? అక్కడ అల్లరితో కూడిన ఆటపాటల్లో నువ్వు ఉన్నావు, ఏంటి పరిస్థితి అంటే, వీడు మెల్లంగా ఏం చేస్తా తెలుసా, ఇవి చెప్పాడే అడగండి, నేను ఎప్పుడైనా నేను మొహం పెట్టుకుని. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే, ఆదాము అవ్వమ్మ దేవుడు పరలోకుడు దిగి వచ్చి ఆదాము అవ్వని నిలబెట్టి యారా ఏడరా పని చేసేవారు ఆదాముని అడిగితే, ఆదాం ఏమన్నాడు, అబ్బాయి నేనేం చేయలేదు. అవ్వమ్మని అడిగితే అబ్బాయి మేమంది అబ్బాయి. మనకి మెల్లంగా పక్కడి మీద ఎట్టేయటం, వెనతో పెట్టిన విద్య తరతరాలుగా వస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి మెల్లంగా ఇక్కడ నిలబడతాం కాబట్టి మెల్లంగా ఏమంటారు, ఆడు మొహం పెట్టుకుని ఎప్పుడైనా చెప్పాడేమో అడగండి అండి. అప్పుడు నేను అన్నాడు, ఎరా నానిగా చెప్పావంటే నేనేం చెప్పు ప్రభా ఇప్పుడు చెప్పానట. అప్పుడు నేనంటే ప్రభా నేను చెప్పాను ప్రభా అన్నాను అనుకోండి, అప్పుడు ప్రభు ఏం చేస్తాడు, అప్పుడు నాకే దెబ్బలు మీక ఆ దెబ్బలు తిని ఒప్పుకుంటే వెళ్ళండి అమ్మ, నాకెందుకు వచ్చిన కర్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను. మత్తైనంటే మద్యపానాసక్తులై ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. మత్తుతో ఉండదని వాక్యం చెబుతుంది. అంటే మద్యపానం చేసేవాడు కూడా చీకటి సంబంధమైన వ్యక్తే. దీనికి నువ్వు ఎలాంటి రంగులు పూనుకున్నా సరే, ఎలాంటి రంగులు పూనుకుతారు, అయ్యి యేసుబాబు ద్రాక్షరసం తాగాడు మనం తాగితే వచ్చిందా అంటాడు ఒకడంటాడు, తినుము తాగుము సుఖించమని బైబిల్లో ఉంది, మరి తినకపోతే ఎలాగ తాగకపోతే ఎలాగ సుఖించకపోతే ఎలాగంటాడు ఒకడంటాడు. పౌలు గారు అన్నాడు కదా, తిమోతితో నీ రోగం నిమిత్తమే కొంచెం తాగు ఏం పర్లేదు అన్నాడు కదా, నేను తాగితే తప్పేంటంటాడు ఒకడు. వినే వాళ్ళందరికీ ప్రశ్నలు క్వశ్చన్ మార్కులు వచ్చును గాక. ఇలాంటివన్నీ తీసుకొని అయ్యా పర్లేదండి ఓ సొక్క పొద్దు నుంచి సాయంత్రం కష్టపడండి, తాగపోతే ఎలాగండి ఒళ్ళంతా. ఇలాంటి తెలివితేటలు కలిగిన వారందరితో ప్రభువారు సెలవిస్తున్నాడు, మత్తులైనగాక, మత్తులుగా ఉండొద్దు. ఇది రాత్రి సంబంధమైన క్రియలు. ఇంకా ఏమన్నాయి, కామ విలాసములు అనగా కామ సంబంధమైనటువంటి విషయములు, వ్యభిచారము లాంటి విషయాలన్నీ కామ విలాపములోనికి వస్తుంటాయి. ఇది కూడా దేనికి సంబంధించిన క్రియలు, చీకటికి సంబంధించిన క్రియలు. రైట్. ఇంకా పోకిరి చేష్టలు కూడా అంధకార సంబంధమైనటువంటి విషయాల్లోనికి వస్తున్నాయి. ఇంకా కలహము, దెబ్బలాడుకోవడం. రైట్. మత్సరము, ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేని స్థలం. పగటి యందు నడుచుకున్నట్టుగా ఇవన్నీ వదిలిపెట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ వదిలిపెడితే మీరు ఎక్కడ ఉన్నట్లు లెక్క, వెలుగులో ఉన్నట్టు. వెలుగు సంబంధమైన క్రియలు చేయవారమై ఉండాలి. వెలుగు సంబంధమైన క్రియలు ఏంటంటే ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, మెలకు ఉండి జ్ఞానం కలిగి బ్రతకడం, కామ వికారములను విడిచిపెట్టడం, అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టడం, మద్యపాన శక్తిని వదిలిపెట్టడం, అలాగే ఇంకేముంది పోకిరి చేష్టలు విడిచిపెట్టడం, మత్సరాన్ని విడిచిపెట్టడం, కలహములను విడిచిపెట్టి పగటి సంబంధమైన క్రియలు చేస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతకడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వెలుగు సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నట్లయితే మనలో క్రీస్తు వెలుగు మనలో ప్రకాశించి క్రీస్తు వెలుగును మనం పొందుకున్న వారమై జీవము కలిగిన వారమై జీవించగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు వెలుగుగా ఉండడానికి, మనకు వెలుగునివ్వడానికి, మనల్ని వెలిగించడానికి పరలోకుడి భూలోకానికి దిగి వచ్చి ఆయన మనుష్య రీతిలో జీవించి మన కొరకు ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు వారు ఈ లోకానికి మనుషుడిగా రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అర్థమై ఉండాలి. మనుషుడిగా భూమి మీద యేసు ప్రభువులు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మనుష్య రీతిలో, మానవ రీతిలో వచ్చి ఉండకపోతే ఈ భూమి మీద అధికారం మరలా యేసు వారు చేజిక్కించుకునేవాడు కాదు.
అర్థమైందన్నమాట. ఈ భూమి మీద అధికారము భూమి మీద ఉన్నవాడే, భూమిలో నుంచి చీయబడిన వాడే చేయగలడు. కనుక ఆ భూమి మీద అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని సర్పవేషములో వచ్చినటువంటి ఆ యొక్క అపవాది దొంగిలించాడు. మరలా భూమిలో నుంచి తీయబడిన మనుష్యుని రూపంలో యేసు వారు పుట్టి సాతాను తలను చితక కొట్టి సాతాను యొక్క ఆ మరణం మీద మరణపు ముళ్ళును విడిచి సాతాను మీద విజయం సాధించి ఆ అధికారాన్ని మరలా చేజెక్కించుకున్నాడు. ఆ అధికారము కలిగినటువంటి యేసు వారే సర్వలోకానికి వెలుగుగా ఉన్నాడు. ఈ భూమి మీద అంధకార సంబంధమైన క్రియలు, అంధకార సంబంధమైన అంధకార నాథుడైనటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహము చీకటితో కమ్మబడి ఉన్న కనుక యేసు వారిని చూచిన వాడు జీవములోనికి వెళ్తున్నాడు. చూడండి, యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదామా. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను. ఓకే, రైట్. చూడండి 3:36 వచ్చిన చదువు పైకి. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని కృతవాని మీద నిలిచి ఉండును. అంటే దేవుడి యందు కుమారుడు అయిన క్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసముంచువాడే జీవము గలవాడు. అంటే భూమి మీద అంధకారం ఉంది, అంధకారంలో వెలుగినటువంటి వెలుగై యేసు వచ్చినటువంటి యేసు వారిని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడిగా ఉంటాడు. వెలుగై వచ్చినటువంటి యేసు వారిని కలిగి ఉన్నవాడు జీవములో ఉంటాడు. అందున అన్నాడు, యేసు ఆయన లోకమునకు వెలుగై ఉండేను, ఆయనలో జీవమున్నది, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగులో ప్రకాశించేవాడు, ఆ వెలుగును సూచినవాడు, ఆ వెలుగులో నడిచినవాడు, ఆ వెలుగును పొందుకున్నవాడు జీవమును పొందుకుంటాడు. అనగా యేసులోనికి వచ్చిన వాడు అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం నుంచి విడిపించబడిన వాడై వెలుగు సంబంధిగా ఉండి పరలోక నిత్య రాజ్యమును పొందుకోవడానికి నిత్య జీవపు వెలుగులో నడుస్తాడు. నేను చివరికి మాట చెప్పినవండి, ఆయన జీవమై ఉన్నాడు, ఆ జీవం మనుషులకు ఏమై ఉంది? వెలుగై ఉంది. వెలుగులో ఉన్నటువంటి మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మనం పోయిన వారం నేర్చుకున్నాం. వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే జీవమునకు, భూమి మీద ఉన్న జీవానికి ఆధారం. ఏ జీవానికి ఆధారం? ఫోటోసింథసిస్కి ఆధారం, భూమి మీద సమస్త జీవరాశికి ఆధారము వెలుగు కదండి. ఆ వెలుగు లేకపోతే, సూర్యరశ్మి లేకపోతే మొక్కలు బతుకుతాయా? బతకవు. నేను ఈ మాట చెప్తున్నాను. ఆయన జీవమై ఉండి ఆయన వెలుగుగా మారి ఆ వెలుగు ద్వారా ఆయన జీవమును అనేక మందికి అనుగ్రహించేవాడు. ఆయన వెలుగై ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన జీవమును పంచిపెట్టేవాడు, ఆయన జీవమును ఇచ్చేవాడు. ఆయన జీవమై ఉండటమే కాదు, ఆయన జీవమును ఇచ్చేవాడు. అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎలాగండి? ఆయన జీవమై ఉండేవాడు మాత్రమే కాదు, ఏం చేయవాడు? జీవమును ఇచ్చేవాడు, జీవమునిచ్చేవాడు. అందుకని చూడండి, వెలుగులో ఉన్నవాడు, వెలుగు వలన కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే వెలుగు నిరీక్షణను కలిగిస్తూ ఉంది. వెలుగు నిరీక్షణను కలిగిస్తూ ఉంది. నిరీక్షణ లేని జీవితాల్లో నిరీక్షణను కలిగిస్తూ ఉంది వెలుగు. వెలుగు వలన నిరీక్షణ కలుగుతుంది. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. సమరయ స్త్రీ జీవితంలో నిరీక్షణ లేదు, హోప్ లేదు, ఏ మాత్రం కూడా విశ్వాసం లేదు తన జీవితం బాగుపడుతుందని. సమరయ స్త్రీ జీవితం ఎలాంటిదండి? ప్రస్తుత కాలం మనుషులు అంటారు కాదు, మనుషులు అప్పుడు. ప్రస్తుతం ఒకవేళ సమరయ స్త్రీ మన ఊర్లో ఉందనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆవిడ్ని మాట్లాడరా? మీరు మాట్లాడరా? సమరయ స్త్రీ మన ఊర్లో ఉంటే మనం సమరయ స్త్రీని కూడా పొగిడేస్తాం. అయ్యో, నీ ఎంత మనిషి ఎవరు ఉండరమ్మా, నువ్వు ఎంత మంచిదాని అనుకుంటున్నావు, సూపరు, నువ్వు డోపరు అదా. కానీ వెనకాల ఏం చేస్తాం? ఆ పక్కన ఉన్నవాడు చెప్పి ఎదవ జీవితం జీవితుంది, ఎందుకు బతుకుందో ఎదవ బతుకు. మళ్ళీ ఆవిడకి వెనక్కి తిరిగి అక్క జాగ్రత్త ఇల్లు. కానీ ఆ ఊర్లో అప్పుడు అట్లా కాదు. సమరయ స్త్రీ ఆ ఊర్లో ఉందని తెలిసి ఆ ఊర్లో ఉన్నవారు సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని చాలా దారుణంగా ఆమెను లెక్కించారు సమాజంలో. ఎట్లాగో తెలుసా? ఆమె ఒంటరి, ఆమెకి స్నేహితులు ఎవరు లేరు, ఆమె అవమానపరచబడింది. అందుకోసమనే
ఆమె ఎవరు రోడ్డు మీద లేని సమయంలో ఒంటరిగా నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆమె మాట ఎవరు వినేవాళ్ళు కాదు. ఆమె ఒంటరిగా వచ్చి నీళ్లు చేదుకుని వెళ్తూ ఉండేది. సమాజంలో ఏమాత్రం కూడా గౌరవం లేని పరిస్థితి. జాగ్రత్తగా వినండి. ఆ సమరయ స్త్రీ యేసయ్యను కలిసింది. ఎప్పుడైతే యేసయ్యను సమరయ స్త్రీ కలిసిందో తన జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్నటువంటి తన జీవితం మీదకి వెలుగై ఉన్న క్రీస్తు వారి యొక్క ముఖ ప్రకాశము, సువార్త ప్రకాశం ఆమె జీవితంలో ప్రకాశించగానే ఆమె జీవితం మార్చబడింది, ఆమె బ్రతుకు మార్చబడింది. వెంటనే ఆమె మాటకు విలువ వచ్చింది. తన మాట వలన ఆ గ్రామం అంతా రక్షింపబడింది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిరీక్షణ లేని జీవితాల్లో నిరీక్షణ ఇచ్చేది వెలుగు. ఆ వెలుగే క్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో ఒక నిరీక్షణ లేకుండా ఉన్నామేమో, లేదా మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆశ లేని వారిగా ఉన్నామేమో, నిరాశతో ఉన్నామేమో. యేసయ్య సువార్త ప్రకాశం నీ జీవితంలో వెలగగలిగితే, నువ్వు క్రీస్తు వెలుగులోనికి రాగలిగితే, నీకున్నటువంటి ప్రతి నిరాశను తొలగించి ఆయన నిత్య జీవమును, సంతోషమును, ఈ భూమి మీద ఆశలను ఆయన అనుగ్రహించి నీ ఆశలను చికిరపజేసి సంతోషముతో నింపుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. ఈరోజు ఎవరైతే నిరాశలో ఉన్నారో వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త వెలుగులోను నువ్వు రాగలిగితే, క్రీస్తు వెలుగులోనికి నువ్వు రాగలిగితే నీ అవమానం ఆయన ఘనతగా మార్చనుగాక. ప్రతి నీ సిగ్గును ఆయన సంతోషముగా మార్చునుగాక. నీ దుఃఖమును నాట్యముగా మార్చునుగాక. క్రీస్తు వెలుగులోనికి వచ్చిన వాడి యొక్క జీవితంలో, వాని వెలుగులో జీవితంలో వాడు నిజమైన సంతోషాన్ని అనుభవించునుగాక. రెండవది మరి జ్ఞాపకం చేస్తాను, వెలుగులో ఉన్నవాడు శక్తిమంతుడిగా ఉంటాడు. దే కెన్ గ్రాస్ప్ ద పవర్ ఆఫ్ ద లైట్. వారు వెలుగులో ఉన్న శక్తిని పొందుకోగలుగుతారు. ఏ శక్తిని పొందుకోగలుగుతారో తెలుసా? అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని పొందుకోగలుగుతారో. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులో జీవించిన వాడి మీద చీకటి ఇంక ఎప్పటికీ పెత్తనమో చెయ్యదు. క్రీస్తు వెలుగులో నువ్వు రాగలిగితే చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైనటువంటి దురాత్మలు ఇక నీ మీద ఏలుబడి చెయ్యవు. ఒకవేళ నువ్వు ఈరోజు దురాత్మ సంబంధమైనటువంటి క్రియలతో, లేదా దురాత్మ సంబంధమైన దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నావేమో, క్రీస్తు వెలుగులోనికి నువ్వు రాగలిగితే, క్రీస్తు వెలుగులో నువ్వు జీవించగలిగితే, క్రీస్తు సువార్త వెలుగులోనికి నువ్వు రాగలిగితే ఆ వెలుగు నిన్ను దురాత్మల నుంచి విడుదల చేయగలదు. ఆమేన్. ఈరోజు సువార్త వెలుగులోనికి వచ్చినటువంటి ఎవరైతే క్రీస్తులోనికి వచ్చినటువంటి వారిలో ఆయన వెలుగు ప్రకాశింపజేసి ఆయన దురాత్మ శక్తులను పారగొలుగాక. ఎంతటి శక్తివంతమైన దురాత్మలైనను క్రీస్తు వెలుగుకు పారిపోవలసిందే. హల్లెలూయా. ఇక మూడవది, ఆయన వెలుగు మన మీద ప్రకాశింపబడినప్పుడు, ఆయన వెలుగును మనం పొందుకున్నప్పుడు మనము జీవము కలిగిన వారిగా ఉంటాం, శక్తివంతులుగా ఉంటాం, ఆరోగ్యవంతులుగా మనం ఉండగలం. హల్లెలూయా. జాగ్రత్తగా మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులకు రోగాలు రావా? బంగారులాగా వస్తాయి. కానీ ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి. బయట వచ్చిన మనకలాంటి రోగాలు బయట వాళ్ళకి వస్తే వాళ్ళు చచ్చి ఊరుకుంటారు. మనకు వచ్చిన రోగాలు బయట వాళ్ళకి వస్తే వాళ్ళు చచ్చి ఊరుకుంటారు. అదే రోగం మనకుంటే మనం లేడి కాళ్ళు కలిగిన వారమే, లేడి గొంతులు వేసినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి తన ఆలయము. దేవునికి స్తోత్రం. చాలండి. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయగలడు. మీకు మంచి మాట చెప్తా, ఓ మాట వినండి. మేము అప్పుడప్పుడు సేవకులు కూర్చున్నప్పుడు ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ మాట తెలుసా? మాకులాగా ఎవడైనా తింటే చచ్చి ఊరుకుంటాడు దెబ్బకి. నిజం. ఎలాగో తెలుసా? పొద్దున్న టిఫిన్ ఎప్పుడు తింటామో తెలియదు. మధ్యాహ్నం భోజనం ఎప్పుడు తింటాం? ఇప్పుడు 1 గంట అయింది, ఇంకో అరగంట గంట ఉంటాం ఇప్పుడు. కాబట్టి
ఇప్పుడు టైం ముందరకి పెట్టాం కాబట్టి. మరి ఇంతకుముందు 3 ఆదివారమే కాదు కదా, ప్రతిరోజు ఎక్కడో దిక్కుని ఏదో పరిచర్యలో ఉంటాం కదా. రాత్రి వేళ ఎప్పుడు తింటామో తెలియదు, సేవకుడు ఎప్పుడు తింటాడో తెలియదు. పోనీ తినేది ఏమైనా సాఫ్ట్ ఫుడ్ తింటాడా? ఎవరైనా భోజనాలు పిలిస్తే మాకేం పెడతారు చెప్పండి? ఇప్పుడంటే నాకు చిన్న చేపలు వండి పెడతారు అనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా పాస్టర్ గారు ఏం తింటో చిన్న చేపలు తింటాడని పని కట్టుకుని చిన్న చేపలు కొని మరి వండి పెడుతున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ తిన్నప్పుడు ముందు ఏం చేసేవారు? మా పాస్టర్ గారికి బాగుండాలి అని అయ్యగారు మసాలా ఏమీ వేయలేదని గుప్పుడు మసాలా ఆడేసి, అయ్యగారు నూనె ఏమి వేయలేదని 1/2 కేజీ నూనె ఆడేసి, అంటే మా తిండికి ఒక లెక్క ఉండదు. స్టిల్ మా ఇంత ఆరోగ్యవంతుడు ఎవడు లేరు, దేవునికి స్తోత్రం. అలాంటి తిండి తినకుండా తిని ఇంకా సజీవంగా ఉన్నాడంటే ఆడు పాస్టర్ గారు ఒక్కడే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తాను, అందుకు మంచి ఉదాహరణ నేను ఒక్కడే. మనకలాంటి రోగాలు ఎవడికి వచ్చినా వాడు బ్రతకలేడు, మనం మాత్రం బ్రతకగలం. ఎందుకంటే జీవము మనలో ఉన్నది, క్రీస్తు వారి యొక్క వెలుగు మనలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా. ఒరిజినల్గా నేను ఎంతసేపు వాక్యం చెప్పకూడదు, నా పరిస్థితిని బట్టి. ఒకవేళ నేను చెప్పే వాక్యం వీడియోలు కాక మా డాక్టర్ గారు చూస్తే నన్ను ఖచ్చితంగా తిట్టిన బూతు తిట్టకుండా పాత్రగా నేను కాబట్టి చేస్తాడు వైద్యం అని గట్టి పాడేస్తాడు. ఎందుకంటే నా గుండెలో ఆల్రెడీ 4 వాలులతో ఒక వాలు మొత్తం మూసుకుపోయింది. గుండెలో ఉన్నటువంటి సబ్వాలులు కిందకు ఉన్నటువంటి నరాల్లో 30% మూసుకుపోయాయి. అక్కడక్కడ ఎరకతిన్నట్టుగా ఎలక తినేసినటువంటి పుస్తకాల్లాగా నరాలన్నీ అక్కడక్కడ మూసుకుపోయి ఉన్నాయి. ఆఖరికి ఎంజియోగ్రామ్ చేయాలన్నా డాక్టర్లు భయపడేటువంటి స్థితిలో నా గుండె ఉంటే దేవుడు అలాంటి గుండెను కూడా బ్రతికింపజేసి ఈరోజు మీ ఎదుట నిలబెట్టి వాక్యం చెప్పగలిగిన శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి శక్తిని ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు యేసు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. చచ్చిపోయే స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించుటకు సమర్థుడైన వాడు యేసు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. మరణపు పడక నుండి విడిపించి నిన్ను సజీవంగా ఉంచగలిగిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. ఆయన వెలుగులో శక్తి ఉన్నది, ఆ శక్తి మనకు ఆరోగ్యమును ఇచ్చుచున్నది. ఈరోజు ఇంకా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన యొక్క వాక్యం, ఆయన వెలుగు మనలను జీవింపజేస్తూ ఉన్నది. ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయనలో ఏముందండి? జీవం ఏమై ఉందండి మనుషులకు? ఆ జీవం వెలుగై ఉంది. ఆ వెలుగు మనుషుల కోసమే ఉన్నది. ఆ వెలుగులోనికి వచ్చిన వాడు జీవిస్తాడు, ఆ వెలుగులోనికి వచ్చిన వాడు బ్రతుకుతాడు, ఆ వెలుగులోనికి వచ్చిన వాడు విడిపించబడతాడు, ఆ వెలుగులోనికి వచ్చిన వాడు పోషింపబడతాడు, ఆ వెలుగులోనికి వచ్చిన వాడు ప్రకాశిస్తాడు, ఆ వెలుగులోనికి వచ్చిన వాడు నిత్య జీవమును కలిగి ఉంటాడు. వెలుగులోనికి రావాలంటే వెలుగు సంబంధమైన క్రియలు చేయవలసిన వారమే ఉన్నాం. క్రీస్తును అంగీకరించిన వారమే, క్రీస్తు చెప్పిన మాటలు వచ్చి క్రీస్తు నడిచిన బాటలో మనం నడవలసిన వారమై ఉన్నాం. అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి వెలుగు సంబంధమైన క్రియలలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అట్టి కృప ప్రభువు మనందరికి అనుగ్రహించునుగాక. అందుకు వాక్యం అన్నట్టు మీరు వెలుగు సంబంధులు అంటారు. ఏ సంబంధులు? మనము ఏ సంబంధులు కాదు, మీరు చీకటి సంబంధులమో కాదు, వెలుగు సంబంధులైన వారందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఒకటి గమనించు, నీ జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకో. నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావా? వెలుగు సంబంధమైనటువంటి క్రియలలో నీవు ఉన్నావా? నీలో వెలుగు క్రియలు ఉన్నాయా, లేకపోతే చీకటి క్రియలు ఉన్నాయా? నీలో ఉన్నటువంటి క్రియలేంటి? నీలో వెలుగు సంబంధమైన క్రియలు ఉన్నాయా, చీకటి సంబంధమైన క్రియలు ఉన్నాయా? నువ్వు క్రైస్తవుని అనుకుంటూ, విశ్వాసం అనుకుంటూ ఇంకా చీకటి సంబంధమైన క్రియలలోనే జీవిస్తున్నావేమో, చీకటి సంబంధమైన క్రియలలోనే బ్రతుకుతున్నావేమో. క్రైస్తవులని చెప్పుకుంటే ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నావేమో. క్రీస్తులో జీవం ఉన్నది, ఆ జీవము నీకు వెలుగుగా ఉన్నది. ఆ వెలుగులో నువ్వు జీవించగలిగితే జీవము కలిగిన వాడవై నిత్య రాజ్యమునకు వారసుడు అవుతావు.
ఏ రోజు ప్రభువా నాలో ఉన్నటువంటి చీకటి సంబంధమైన క్రియలన్నిటిని తొలగి, అయా చీకటి సంబంధమైన క్రియలన్నీ వదిలిపెట్టి, ఆయా లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టి, అయ్యా నీ వెలుగులో నేను నడుస్తాను ఆయన, నీకు ఇష్టమైన పాత్రలుగా నేను ఉంటానయ్యా, నేను విడిచిపెట్టనయ్యా అని ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. వెలుగై ఉన్న యేసు మీ మీద ప్రకాశించునుగాక. వెలుగై ఉన్న యేసు మీకు జీవమునిచ్చునుగాక. వెలుగై ఉన్న యేసు మీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. వెలుగై ఉన్న యేసు మీకు సంతోషం ఇచ్చునుగాక. వెలుగై ఉన్న యేసు దుఃఖమును దూరపరచునుగాక. వెలుగై ఉన్న యేసు మీ జీవితంలో ఆనందము నింపునుగాక. వెలుగై ఉన్న యేసు మీ జీవితంలో అంధకార శక్తులను పారద్రోలునుగాక. వెలుగై ఉన్న యేసు మీలో ఉదయించునుగాక. వెలుగై ఉన్న యేసు మిమ్మలను ఆనందపచేయునుగాక. బిగ్గరగా 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 వెలుగై ఉన్న యేసుకు, జీవమై ఉన్న యేసుకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సర్వశక్తుడు, జీవం కలిగిన తండ్రి, మహిమోన్నతుడా, మహిమగల దేవాశ్చర్యకరుడు, ఆలోచనకర్త, వీరిని వాక్యం నాటిపచ్చేయండి ప్రభువా. నీ జీవపు వెలుగుని ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేయండి ప్రభు. నీ వాక్యం విన ప్రతి ఒక్కరి మీద జీవపు వెలుగు ప్రకాశింపచేయండి అయ్యా. నీ వెలుగులో నాయన వారి యొక్క దుఃఖము సంతోషముగా మార్చబడాలి నాయన. అయ్యా నీ జీవపు వెలుగులో వారి దుఃఖము నాట్యముగా మార్చబడును గాక. నీ జీవపు వెలుగులో నాయన ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో అయ్యా వారి కన్నీరు ఆనందంగా మార్చబడును గాక. వారి అనారోగ్యం వేస్తున్నాను స్వస్థపరచబడును గాక. నీ జీవపు వెలుగులో వారు ఆనందించుదురు గాక. నీ కృపను పొందుకుదురు గాక. నీ జీవనానికి వచ్చుదురు గాక. నిత్య జీవన వారసులగుదురు గాక. వారిలో యేసు నామములో ఆత్మశక్తులు పారిపోవును గాక. ఓరి హల్లెలూయా. అయ్యా యువతని వాక్యం విన్న ప్రతి బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి చీకటిలోనే ఉన్నారేమో అయ్యా, ఈ గంధకార సంబంధమైన క్రియలలోనే ఉన్నారేమో అయ్యా, వారి గంధకార సంబంధమైనటువంటి దురత్వ శక్తుల ప్రభావాలలోనే ఉన్నారేమో. వారిని నీ జీవులోనికి నడిపించి నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని, వాళ్ళలో నీ ముఖ ప్రకాశం ప్రకాశింపచేసి నీ కృపలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.